ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్. ఇది మనం 26th నవంబర్న స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే వాళ్ళ జీవితంలో వాళ్ళ బెస్ట్ వర్షన్ ఏదైతే తీసుకురావాలనుకున్నారో వాళ్ళ కోసం ఈ ప్రోగ్రాం. చాలా ఏళ్ళుగా ఎన్నో సాధించాలనుకునే లక్ష్యాలు ఉండి, లక్ష్యాలు కేవలం ఆలోచనలోనో ఇతరులతో పంచుకోవడంలోనే ఉండి యాక్షన్లో లేని లక్ష్యాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చు. సో ఈ 5 days సెషన్లో ఏం చెప్తారు అన్న ఎగ్జైట్మెంట్ చాలా మందిలో ఉంటుంది. అంటే ఆ హ్యాపీనెస్ వాళ్ళు ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట. సో క్లాసెస్కి అటెండ్ అవుతున్నాము, సార్ ఏం మాట్లాడతారు అని వినాలని చాలా మంది అనుకుంటారు కదా. ఇందుకే క్లాసెస్లో మీరు ఏం చెప్తారు? ఈ ప్రశ్నే ఉంటుంది, ఎందుకు అటెండ్ అవ్వాలి అని. ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్లో విజువలైజేషన్ ఈజ్ ద ఓన్లీ వన్ టూల్. అది అద్భుతమైన ఆయుధం, సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడిన ఒక మెథడ్. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉపయోగించి ఫలితాలు పొందిన ఒకే ఒక ఆయుధం విజువలైజేషన్. అసలు మీ భవిష్యత్తును మీరు ఎలా చూడగలరు? చూడడానికి మీరు వాడాల్సిన కొన్ని పద్ధతులు ఏంటి? మెడిటేషన్ మీరు చేస్తుంటే మెడిటేషన్లో నెక్స్ట్ లెవెల్ మెడిటేషన్ ఎలా చేయాలి? చేస్తున్నప్పుడు మీ భవిష్యత్తు మీకు ఎట్లా కనిపిస్తుంది? మీరు చూడగలిగితే భవిష్యత్తును మీరు సాధించే అవకాశాలను కూడా మీరు ఎలా చూడగలుగుతారు? మీరు అనుకున్న లక్ష్యం వైపే దృష్టి ఎలా ఉంచాలి, దాన్ని ఎలా విజువలైజ్ చేయాలి, విజువలైజ్ చేసిన దాన్ని మీ జీవితంలో, నిత్య జీవితంలో మీ అనుభవంలోకి ఎలా తీసుకురావాలి అన్న విషయాలన్నీ విజువలైజేషన్లో చెప్పడం జరుగుతుంది. సో నైస్, నాకు చాలా నచ్చిందండి మీ కోర్స్ అండ్ హౌ టు విజువలైజ్ అనేది క్లారిటీ వచ్చింది. సో మీ ద్వారా నాకు ఐఎమ్ గెటింగ్ ఏ వే టు లివ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. కానీ మీ వాయిస్ బాగుంటుంది సార్. అంటే మీ వాయిస్ తోటి మెస్మరైజ్ చేసి ఈ మంచి క్లాసెస్ అనేవి మాకు కండక్ట్ చేసినందుకు ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. నిజంగా 5 days ఒక మిరాకిల్ సార్. చాలా మీరు చెప్పిన పాయింట్స్ కానీ చాలా అంటే చాలా యూజ్ అయ్యాయి. మీ యూట్యూబ్ వీడియోస్ ద్వారా 90% నేను నేర్చుకున్నాను. అండ్ 10% ఏదైతే నేర్చుకున్నానో అది మీ ఇప్పుడు కోర్స్ కంప్లీట్ చేయడం వల్ల నేర్చుకోగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, మరి అందరూ అర్హులనే చెప్పుకున్నాం కదా, అర్హులు కాని వారు ఎవరైనా ఉన్నారా సార్ ఈ క్లాసెస్కి? తప్పకుండా ఉన్నారండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కి ఎవరెవరు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదో నేను చెప్తాను. నెంబర్ 1, ఇఫ్ యు ఆర్ ఓన్లీ ఎ బిగినర్, నాట్ ఏ ఫినిషర్, ప్లీజ్ డోంట్ అటెండ్. మీరు ఫినిష్ చేయకపోతే అటెండ్ కాకండి. రెండవది, కంఫర్ట్ జోన్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అంటే నా జీవితం ఇప్పుడు బాగా సరిపోయిందండి, ఇంక నాకేం అక్కర్లేదు, ఇప్పుడు ఉన్నది బాగుంది, ఇంక నేను వేరే దానికి ప్రయత్నించక్కర్లేదు, అయినా బాగున్నప్పుడు నేను ఎందుకు కష్టపడాలి, నేను ఎందుకు ఇబ్బంది పడాలి, పెద్ద లక్ష్యాలు నేను ఎందుకు అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు కూడా అక్కర్లేదు. ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎవరైనా సరే చాలా క్విక్గా సక్సెస్ సాధించాలి, ఇమ్మీడియట్గా సాధించాలని ఎవరైనా ప్రామిస్ చేస్తుంటే కూడా డెఫినెట్లీ అట్లాంటి ప్రోగ్రామ్ ఏదైనా సరే, నేనైనా సరే ఆ మాట చెబుతుంటే మీరు అటెండ్ కాకండి. ఎందుకంటే జీవితం క్విక్ ఫిక్స్ కానే కాదు, జీవితం టెక్నిక్ కాదు. నేను మాట్లాడేది టెక్నిక్స్ కాదు, లైఫ్. సో మీరు చేసే ప్రయత్నాలనే సరైన దారిలో ఎట్లా ప్రయత్నించాలి, అసలు ఏం ప్రయత్నిస్తే మీరు అనుకున్న ఫలితాలు పొందుతారు అని తెలుసుకుంటారు. కాబట్టి క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ అడిగేవాళ్ళు, మాయలు, మంత్రాలు, మ్యాజిక్లు కావాలని అనుకున్న వాళ్ళు, టెక్నిక్స్ అన్ని తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు దయచేసి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి.